ఎందుకంటే అక్కడ పార్థసారథి గారి పేరు వస్తుంది. మేము 30 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాము, మా పేరు రాదు కదా. అక్కడ ఉన్న దేవేంద్రప్ప చైర్మన్ కుర్బ కార్పొరేషన్ చంద్ర ఆయన పేరు, మరియు అక్కడ ఉన్న సవితమ్మ మినిస్టర్ పేరు, మళ్ళీ ఇక్కడ ఉన్న పార్థసారథి పేరు వస్తుంది. దుర్దోషంతోనే ఈ రకంగా చేసినామని మేము చెప్పదలుచుకోను. మరి ఇదన్నీ ఆలోచించకుండా మాట్లాడి నిన్నేమో బాగానే చెప్పినావు, మేము కూడా సంతోషిస్తాం, నీకు మొక్కుతాము. నువ్వు బాగానే సీనియర్ నాయకుడు కరెక్టే. ఈ రకంగా ఎందుకు చేయడం లేదు నీవు? అదే 12 గ్రామాలు కలిపి రాండయ్యా, మళ్ళీ ఎట్లా ఇచ్చినాడు కదా చంద్రబాబు నాయుడు, మేము చేస్తాము. పెద్ద నీవు చెయ్యయ్యా, నీవు దమ్మున్న నాయకుడు. మిత్రులారా, ఈరోజు మీడియా మిత్రులు మా ముందుకు వచ్చి మా ఆవేదన వింటున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముఖ్యంగా ఎల్లుండి 24వ తేదీన ఈ కర్నూలు పశ్చిమ ప్రాంతానికి మన ముఖ్యమంత్రి గారు జియో మైసూర్ గోల్డ్ ప్రాంతాన్ని సందర్శించడానికి వస్తున్నందుకు ఆయనకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతానికి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం వస్తున్నారు. ఈ 5 జిల్లా కావాలని 219 రోజులుగా జరుగుతూనే ఉంది, ఇంకా కొనసాగుతుంది. అదేవిధంగా పెద్దరివాణం మండలం ఇచ్చి రద్దు చేయడం పైన ఆవేదన చెందిన గ్రామస్తులు తీసుకునే నిర్ణయం ఏమంటే రాజకీయ నాయకులకు గ్రామంలో ప్రవేశం లేదని, దీని మీద సీనియర్ నాయకులు మీనాక్షి నాయుడు గారు కొంచెం ఆవేదనతో ఇదేం పద్ధతి అయ్యా, మీరు పెద్దలను రాకూడదని బోర్డు పెట్టినారు, సస్తే రాకూడదు, పెళ్ళి అయితే రాకూడదని ఏం పద్ధతి అన్నాడు. అయ్యా సీనియర్ నాయకుడు, మొక్కుతాం నీకు, నీవు చెప్పింది కరెక్టే, కానీ మేము కోరేది కూడా నిన్ను ఒకటే, మండలం ఇచ్చిన తర్వాత మండలం రద్దు చేసింది చరిత్ర ఎక్కడైనా ఉందా, అది నీకు చూపిస్తే మేము బోర్డు ఈరోజే తీసేస్తాం. అనవసరంగా ఎందుకు ఈ రకంగా మభ్యపెట్టి చేస్తున్నారు? ఆ మాటల్లోనే ఆయనే బయటపడినాడు. నేను 3 మండలాలు ప్రతిపాదించిన అన్నాడు. మళ్ళీ 3 మండలాలు ప్రతిపాదించినప్పుడు ఇక్కడ భాగస్వాముల సదస్సు ఇదే ఆఫీస్లో జరిగింది సార్, దానికి డేట్తో సహా ఉన్నాయి. ఆ రోజు అందరికీ పంపిస్తే మీరు రాలేదు. మీరు ఆ రోజు వచ్చేసి ఆ 3 మండలాలని ఎందుకు మీరు ప్రతిపాదించలేదు? ఆ రోజు మేము పెద్దగూడెం మండలాన్ని అడిగినాము, దాన్ని ఆర్డీఓ గారు పంపినారు. మేము అడిగిన దాన్ని స్పందించి మేము మినిస్టర్ దగ్గర పోయినటువంటి అనుకూలంగా స్పందించి అనగానే సత్యప్రసాద్ గారు మీకు ఇస్తాం పొమ్మని చెప్పేసి మాట ఇచ్చి మండలాన్ని ప్రకటన జరిగింది. ఆ మండలాన్ని రద్దు చేయడం ఖచ్చితంగా రాజకీయమే జరిగిందని చెప్పేసి నిన్న సీనియర్ నాయకుల మాటల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా నిరూపించబడింది. మేమైనా కోరుతున్నాం, అయ్యా పెద్దవాడు నీకేం ఉపకారం చేసిందయ్యా? పెద్దరివాణంలో 2004లో మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు 4 ఎమ్మెల్యే పిలిపించి సభ పెట్టింది నేనయ్యా. నీవు ఆ రోజు నా పైన మండగుడు ప్రశ్న కూడా చేసినావు, సరే రాజకీయాలతో బయటకు వచ్చినావు కాబట్టి పెద్దరివాణం నీకు ఎప్పుడు కూడా మంచిగానే చేసింది. అటువంటి పెద్దరివాణం మీద ఎందుకు అలకపోతూ మీ పెద్దవాణం నేను ప్రతిపాదించదని చెప్పడం ఇంకా మాకు బాధాకరంగా ఉంది. కాబట్టి దయచేసి నేను మీడియా పడుతున్నా, దాన్ని మీరు ఆ మాట వెనుక తీసుకోండి. పెద్దరివాణం ప్రతిపాదించలేదనే మాట మాత్రం వెనుక తీసుకోవాలని చెప్పి సవినయంగా కోరుకుంటూ, మీనాక్షి నాయుడు గారు రేపు చంద్రబాబు గారితో ఆధునిక జిల్లా అదేవిధంగా ఈ మండల విభజనను ప్రకటించేసి 5 నియోజకవర్గాలలో నీకు పార్టీ ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకుంటాడని చెప్పేసి ఆయన కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. సార్, నా పేరు ఆదినారాయణ, నేను ప్రస్తుతం పెద్దగూడెం మండల సాధన కమిటీ కన్వీనర్గా దీంట్లో పాల్గొన్నాను. అదేవిధంగా ఆధునిక జిల్లా సాధన కూడా మేము సహకరిస్తాం. థ్యాంక్ యూ. అది పూర్తి అసంబద్ధం సార్, ఎక్కడా లేదు. అదే సూటిగా ప్రశ్నిస్తాం. ఆయన 3 సార్లు ఎమ్మెల్యే అయినాడు కదా. నేను అతను అడుగుతున్నా, నా మిత్రుడు ఆయన ఏమంటే, సర్పంచ్ లేకపోతే నిధులు ఆగిపోవు, టోటల్గా రాష్ట్రం అంతా కనుక ఎన్నికలు జరపకపోతే ఫైనాన్స్ నిధులు ఆగుతాయి. ఇప్పుడు ఎక్కడైతే సర్పంచ్ లేడో అక్కడ స్పెషల్ ఆఫీస్ ఉంటాడో నిధులు వస్తాయి. కానీ ఆ మాట అనడం కూడా ఆయన పొరపాటు దిద్దుకోవాలా. ఎందుకంటే నిన్న మా గ్రూపులో ఒకతను సెక్షన్లతో సహా పెట్టాడు ఒక అబ్బాయి. కాబట్టి నిధులు మాత్రం ఆగడానికి లేదు, పెన్షన్లు ఆగవు. మిత్రులు చెప్పినట్టు ఎంపీటీసీ ఉండడు కాబట్టి ఎంపీటీసీ సంబంధించిన నిధులు మాత్రమే ఆగవచ్చు తప్ప ఇంకా ఏది ఆగదు. కానీ ఒకటి, మా పోరాట కమిటీ అటువంటిది ఏదైనా జరిగితే బాధ్యత కూడా తీసుకొని మేము మళ్ళీ అది కూడా పోరాటం అని చెప్పేసి కూడా మనం చేసుకుంటున్నాం. ఇది ప్రజల హక్కు అండి. ఎవరు పెన్షన్లు తొలగించేకి ఎవరికి అధికారం లేదు. అదేవిధంగా నిధులు అసలు వచ్చిన నిధులు వాళ్ళు సక్రమంగా యూజ్ చేస్తే ఇప్పటికీ బిల్డింగ్ ఎప్పుడో కావాలా. ఇంకా చెప్పండి, చాలా ఉంది, అవన్నీ వద్దు. ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. పెద్దగూడెం ప్రజలందరూ కలిపి గత 6 నెలల కింద
ఇచ్చిన మండలాన్ని రద్దుపరుస్తూ ఆదోని 1 ఆదోని 2 చేయడం జరిగింది. దానికి మేము ఈరోజు మళ్ళీ ఆ పెద్ద మండలాన్ని కొనసాగించాలని మేము ఈరోజు సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం వచ్చినాము. అయ్యా, గత ప్రభుత్వము వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి పరిపాలన సౌలభ్యం సులభంగా లేకపోయినాడు. మేము వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పరిపాలన సౌలభ్యం సులభంగా అందిస్తామని చెప్పిన నాయకులు ఆ రోజుల్లో. మరి గత 2005 సెప్టెంబర్ నెలలో నేను ఒక కమిటీ పంపిస్తాను, మండల విభజన జిల్లా విభజన కనుక్కొని రాండి అని చెప్పడం జరిగింది. మరి మేము కూడా పెద్దవాళ్ళ ప్రజలు ఆ రోజుల్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే పార్థసారథి గారు మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఆదోని మండలాన్ని 4 భాగాలు 4 విభజన మండలం చేయాలని చెప్పడం జరిగింది. అంటే ఆదోని మండలంలో 4 మండలాలు అంటే పెద్దరవణము, పెద్ద తుంబళము, మళ్ళీ ఇంకో 4 మండలాలు చేస్తానని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మేము ఒక కమిటీ చేసుకొని మళ్ళీ ఆ ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి దగ్గర పోవడం జరిగింది. పోతే ఆయన ఉండి నేను ఖచ్చితంగా పెద్ద మండలం చేస్తానని చెప్పడం జరిగింది. తదనంతరము మేము ఒక బహిరంగ సభ ఏర్పాటు చేస్తాము, రావాలని కోరడం జరిగింది. నేను ఒక్కడే కాదు, కూటమి ప్రభుత్వం ఉంది, కూటమిలో ఉన్న నాయకులందరినీ పిలవండి, మేము వచ్చి మీ హరివాణంకి వచ్చి బహిరంగ సభ ఏర్పాటు చేసి మేము వస్తామని చెప్పడం జరిగింది. సరే, మంచిది, ఆటి వరకు బాగానే ఉంది. మేము కూడా ఇక్కడ ఆదోళనలో ఉన్న కూటమి నాయకులందరి దగ్గర పోయి అడగడం జరిగింది. ఆ రోజు ఆయన అందరు కలిసి రావడం జరిగింది. అక్కడ ఒక నాయకుడు మాత్రం రాలేదు. అందరూ నాయకులు వచ్చి పెద్దవారికి అన్ని అర్హతలు ఉన్నాయి, పెద్ద మండలం చేసే తీరుతుందని ఆ రోజు ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు, ఇంకా కూటమిలో ఉన్న కొందరు నాయకులకు ఇష్టమైతేనేమి, శ్రీకాంత్ రెడ్డి అయితేనేమి, ఉమ్మి సలీం అయితేనేమి, ఇంకా మల్లప్ప అయితేనేమి, మళ్ళీ ఇప్పుడున్న మండల ప్రెసిడెంట్ దానమ్మ గారి పంపైతేనేమి అందరూ చెప్పడం జరిగింది. మళ్ళీ అందరు చెప్పిన తర్వాత మళ్ళీ మన పెద్దవానికి అర్హతలు ఉన్నట్లా లేనట్లా మళ్ళీ వాళ్ళే చెప్పాలా ఈరోజు ఆ సమాధానము. మేము వాళ్ళందరూ చెప్పిన తర్వాత సార్ ఓకే సార్, ఇది సార్ పెద్ద సార్ ఆల్రెడీ రెఫరెన్స్ పంపించాం ఎన్నికల కమిషనర్ గారికి లెటర్ బై స్పీడ్ పోస్ట్ కూడా అందుకున్నారు. మేము ప్రభుత్వాన్ని కోరేది ఏమిటంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపల మండలాన్ని ప్రకటించండి అని ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్. స్థానిక ఎన్నికల లోపల వాళ్ళకే చీఫ్ ఎలక్షన్ కమిషనర్కే పెట్టినాం సార్. ఆల్రెడీ అందుకున్నారు. తర్వాత అంతకుముందు పెట్టినవన్నీ ఉన్నాయి సార్. అంటే మాకు మండలం ఇచ్చిన జీవోలు, కరపత్రాలు, సీఎం గారికి, తర్వాత మన సింధనూరులో నారా లోకేష్ బాబు వస్తే ఆయన కూడా జరిగింది, అన్నీ ఇచ్చినాం సార్. మినిస్టర్ గారికి రెఫరెండ్ ఇచ్చాం సార్. ఇది పోరాడుతూనే ఉన్నాం సార్. ఇప్పుడు కాదు, ఇది గత 8 నెలల నుంచి పెద్దవణంకి వచ్చి అందరు కూటమి నాయకులు అందరూ వచ్చి ఆ రోజుల్లో మీ పెద్దవణంకి అన్ని అర్హతలు ఉన్నాయి, మండలం చేయాల్సిందేనని వాళ్ళు చెప్పడం జరిగింది. సరే, మళ్ళీ ఆ రోజుల్లో మేము మళ్ళీ ఇక్కడున్న కూటమి నాయకుల దగ్గర పెద్దవాళ్ళ కమిటీ, సాధన కమిటీ సభ్యులందరూ కలిసి అందరింటికి పోయినాం మేము. అయ్యా, మాకు మండలం కావాలి, మీరందరూ సపోర్ట్ చేయాలని. సరే, అందరూ చెప్పడం జరిగింది. ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే గారు, నేను ఒక్కడే కాదు, అసెంబ్లీ జరుగుతుంది, అసెంబ్లీలో కొందరు మినిస్టర్లు ఉంటారు, అక్కడ రెవెన్యూ మినిస్టర్ కానీ అన్ని రకాల మినిస్టర్లు ఉంటారు, అక్కడ మిమ్మల్ని కలవరిస్తాను, మీరు వచ్చి అడగండి అంటే అక్కడ కూడా పోవడం జరిగింది. సరే, అంతలో బాగానే ఉంది. కానీ తర్వాత ఇక్కడున్న ఒక నాయకుడు పెద్దవాడు మండలం ఎలా అవుతుంది అని మమ్మల్ని ప్రశ్నించడం జరిగింది. ఆయన ఉండి, నేను ఈ పెద్దవాడికి అర్హత లేవు, దూరం అయితే బార్డర్లో ఉంది, ఆ పెద్ద తుమ్మడము, ఆరేకల్లు, ఆదోని చేస్తానని చెప్పడం జరిగింది. సరే, మేము తిరిగి రావడం జరిగింది. తదనంతరము మేము ఇంకా ఆయనంటూ రాదంటున్నాడు, మళ్ళీ ఇస్తామని ఈ పార్థసారథి గారు అన్నప్పుడు మళ్ళీ పార్థసారథిని పట్టుకొని మన ఊర్లో ఉన్న కుర్మ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప కూడా మాకు మండలం అయితే అభివృద్ధి పరంగా, వైద్యపరంగా, విద్యాపరంగా అభివృద్ధి ఆయన కూడా ఒక ఆశతో
ఆయన కూటమి ప్రభుత్వంలో ఉంటే కూడా మాకు అరవణ మండల కార్డు ఏదానికైనా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పడం జరిగింది. ఆయనతో కలిసి మేము కూడా ముందడుగు వేయడం జరిగింది. సరే అంతటికి బాగానే ఉంది. గత 28/11 నెలలో 2020లో మరి ఒక గెజెట్ నెంబరు అనౌన్స్ చేయడం జరిగింది. అదేమంటే గెజెట్ నెంబర్ పెద్దవాడ మండలం అనౌన్స్ చేసి 1503 జీవో నెంబర్ విడదం చేయింది. సరే వాటికి ఆ రోజుల్లో మేమందరూ పెద్దవాడ ప్రజలందరూ గ్రామంలో ఉన్న ప్రజలందరూ హర్షించదగ్గ విషయం అనుకుని మేము అక్కడ ఉన్నాము. తదనంతరం ఒక 5 రోజుల తర్వాత మన జిల్లా కలెక్టర్ గారు ఒక అనౌన్స్ చేయడం జరిగింది. అదేమంటే గ్రామాలు 46 గ్రామాలు ఉంటే 17 గ్రామాలకి పెద్దవాడ మండలము, మిగతా ఆదోని పెద్దవాడ గ్రామాన్ని జీవో విడుదల చేయడం జరిగింది. సరే మాకేం జీవో ఒకసారి ఇచ్చిన తర్వాత ఆ జీవో కంటిన్యూ ఉంటుంది అనుకున్నాము. అనుకుని తర్వాత దాంట్లో మరి మళ్ళీ వచ్చిన తర్వాత మీరు మండలం ఇచ్చినారు అని ఇక్కడ ఉన్న కూటమి నాయకులు ఇంటి దగ్గరికి పోయి మళ్ళీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం జరిగింది. వాళ్ళందరికి పోయి సరే మంచిది అన్నారు. ఒక నాయకుడి దగ్గర పోయింది. అది ఎవరు మమ్మల్ని ఎప్పటి నుంచి మీ అరివాణం కాదు అన్న నాయకుడి దగ్గర మేము పోయినాం. పోతే ఆయన అన్నాడు ఆ రోజు ఏమన్నాడంటే ఆయన ఏమప్పా మీ పెద్దవాడము మండలం తెచ్చుకున్నారు, వాళ్ళ నాయకుడు ఇక్కడ చైర్మన్ దేవేంద్రప్ప గారు మళ్ళీ అక్కడ ఉన్న సవితమ్మ గారు అందరు కలిసి తెచ్చినారు, మంచిదే, ఇంకా నాకంటూ ఇంట్రెస్ట్ లేదు, మరి తెచ్చినారు ఎట్లా ఒకటి చంద్రబాబు నాయుడు తాళి కట్టేసినాడు, నేనంటూ సంసారం చేపిస్తాను అని మాట ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఆ రోజు ఆ మాటని నిన్న కూటమి ప్రభుత్వము 2 ఏళ్ళు పూర్తయిందని ఒక సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. సరే మంచిది. ఆ సెలబ్రేషన్ చేసేలో ఆయన మన పెద్ద మండలాన్ని గురించి మాట్లాడడం జరిగింది. అయ్యా మరి నీకు మొదటి నుంచి తెలుసు కదా, పెద్ద మండలం వచ్చిన తర్వాత మళ్ళీ దానికి 17 గ్రామాల తర్వాత ఇచ్చిన తర్వాత నీవు అన్నావు ఆ రోజు చంద్రబాబు నాయుడు తాళి కట్టేసినాడు, మరి మేమంటూ సంసారం చేయాల్సిందే, కానీ మేము కూడా అయ్యా నిన్ను కోరేది ఒకటి, మేము కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్ని రకాల మినిస్టర్లకి అన్ని రకాల డిపార్ట్మెంట్కి ఇచ్చినాము. ఏమని ఇచ్చినాము? 10 కిలోమీటర్లు ఉన్న గ్రామాలే ఎంచుకున్నామే తప్ప 10 కిలోమీటర్ అవుతున్న మదిరే కూడా మేము ఎంచుకోలేదని మేము చెప్పదలుకున్నాం. నీకు కూడా ఆ రెఫరెండ్ ఇవ్వడం జరిగింది. అంటే మన మండలం ఉన్న 7 గ్రామాలు, పక్కన ఉన్న 5 గ్రామాల్లో 12 గ్రామాలు కలిపి ఒక మండలం చేయడం జరిగింది. ఎందుకని మీరు ప్రశ్నించవచ్చు. ఎందుకంటే మొన్ననే జరిగిన పులివందల 10,800 ఓటర్కే ఒక మండలం ఉంది కాబట్టి ఇవన్నీ కలిపితే 25,000 చిల్లర ఓటర్స్ అవుతాయి. ఆ రకంగా మేము ఆలోచిస్తే మళ్ళీ ఈ రోజుల్లో మమ్మల్ని ఈ రకంగా ఆదోని 1 ఆదోని 2 ఎలా చేస్తారయ్యా మీరు? పట్టణ ప్రాంతానికి వచ్చిన గ్రామీణ ప్రాంతానికి వచ్చిన మండలాన్ని పట్టణ ప్రాంతానికి తరలించడం చాలా దారుణము. అది లీగల్గా పోతే మీకే ఇబ్బంది. లీగల్గా మేము కూడా రెడ్డి గారు చెప్పినట్లు కోర్టులో కూడా పిల్లు వేసినాము, అది కూడా త్వరలోనే వస్తుంది. మరి ఈ రకంగా మీరందరూ కలిసి మీ కూటమిలో నాయకులు నిన్నేనో సంబరం చేసుకున్నారు, మంచిదే, కాదడం లేదు. మళ్ళీ ఆ రకంగా మీరు బాగా చేసినామని చెప్పుకుంటున్నారు. ఇక్కడ 10,000 జనాభా ఉన్న గ్రామం ఈరోజు వరకు ఏడుస్తుందయా? మనకు వచ్చిన మండలాన్ని తీసుకొని ఆదోని ఎట్లా చేస్తారాయా అని మీరే ఆలోచించాలి. మళ్ళీ పెద్ద మండలం చెప్పడం మీరే. పెద్ద మండలము దీన్ని విభాగం చేయాలా అని చెప్పేది ఎవరు? మీరే. చెప్పిన తర్వాత ఈ రకంగా ఆదోని 1 ఆదోని 2 చేయడం చాలా దురదృష్టం. మరి ఈరోజు అందుకే ఈరోజు మేము కూడా కోర్టులో పోరాడతాము. మేము మండలం వచ్చిన తర్వాత వరకు మేము ఇప్పుడు ఒక బోర్డు కూడా ఏర్పాటు చేసినాం. అది బోర్డు మీకే తెలుసు, ఏ రాజకీయ నాయకుడికి ప్రవేశం లేదు అని. మరి ఒకటి తర్వాత స్థానికంగా ఎలక్షన్స్ బహిష్కరిస్తామని కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ ఎందుకని మీరు ప్రశ్నించవచ్చు. మళ్ళీ మేము గత డిసెంబర్ నెలలో ఒక 3,000 జనాభాతో మళ్ళీ మండలం ఇచ్చినారని ఇక్కడ ఒక సంబరాలు అందరికీ థ్యాంక్స్ చెప్పడం జరిగింది. మళ్ళీ ఆ రోజు మాకు అందరికీ మనోభావం దెబ్బతిన్నాయి. అందుకే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఈ మండలం కోసం పోరాడుతూనే ఉన్నాము. పోరాడి సాధించి తెచ్చుకునే వరకు ఈ రకంగా పోరాడుతూనే ఉంటాము. వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలా. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి మా ఊరు ఓట్లు అవసరం లేదా? మేము కూడా అప్పటికి చెప్తున్నాము, ఇప్పటికి చెప్తున్నాము. ఒకవేళ మండలం ఇస్తే కూడా మీరు ఆ పార్టీకి ఓటు వేయమంటే అందరూ కలిసి 10,000 ఓట్లు కూడా మీకే వేస్తామని చెప్పడం జరిగింది. ఇంత చెప్తే కూడా మీరు మా 16 గ్రామాలు వద్దు, ఆదోని ముద్దు, ఏ రకంగా అయ్యా?
నీవు అంటున్నావు ఈరోజు మళ్ళీ అదే దాంట్లో కూడా ఒక మాట అన్నావు. నీవు ఏమన్నావు? అక్కడ పక్కన ఉన్న గ్రామాల్ని కలుపుకొనే దీక్ష చేయండి అని చెప్పినాడంట మాకి. అయ్యా మేము కూడా అందరికి కలుపుకొనే చేసినాము, కానీ ఎవరు విడిచిపెట్ట దాంట్లో ఉండే 2 గ్రామాలకి చిక్కారివాణం సంతెకోళ్ళు, ఆ చిన్నారివాణం సంతెకోళ్ళ నీ మనసులే నీ కూటమిలో ఉన్న మనుషులకి చిచ్చుపెట్టి మళ్ళీ ఈరోజు ఈ రకంగా నేను ఆ రోజు చెప్పింటిదే వాళ్ళు కలుపుకోకపోతే అంటావా నీవు? మళ్ళీ ఈ రకంగా 2 మాటలు మాట్లాడితే మీ కూటమిలో మీరు ఒకరికొకరికి సరిలేక మీరు ఏదో ఒకటి నిన్ను సెలబ్రేషన్ చేసుకున్నారు. అయితే కూడా మీ కుటుంబంలో ఒకరికొకరి పడదు. అది మేము కూడా కుండల బద్దలు చెప్పవచ్చు. అందుకే ఈ మండలం రద్దయిందని మేము కూడా చెప్పలేము. ఎందుకంటే అక్కడ పార్థసారథి గారి పేరు వస్తుంది. మేము 30 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాము, మా పేరు రాదు కదా. అక్కడ ఉన్న దేవేంద్రప్ప చైర్మన్ కుర్బ కార్పొరేషన్ చేంద్ర ఆయన పేరు, మరియు అక్కడ ఉన్న సవితమ్మ మినిస్టర్ పేరు, మళ్ళీ ఇక్కడ ఉన్న పార్థసారథి పేరు వస్తుంది. దుర్దోషంతోనే ఈ రకంగా చేసినామని మేము చెప్పదలుచుకోను. మరి ఇదన్నీ ఆలోచించకుండా మాట్లాడి నిన్నేమో బాగానే చెప్పినావు, మేము కూడా సంతోషిస్తాం, నీకు మొక్కుతాము. నువ్వు బాగానే సీనియర్ నాయకుడు కరెక్టే. ఈ రకంగా ఎందుకు చేయడం లేదు నీవు? అదే 12 గ్రామాలు కలిపి రాండయ్యా, మళ్ళీ ఎట్లా ఇచ్చినాడు కదా చంద్రబాబు నాయుడు, మేము చేస్తాము పెద్దవాడు. నీవు చెయ్యయ్యా, నీవు దమ్మున్న నాయకుడు, సీనియర్ మోస్ట్ నాయకులు అయితే మీరు చంద్రబాబు నాయుడు దగ్గర ఇంకా 4 చేసుకోండి. 4 చేసుకొని ఆదోని 1, ఆదోని 2, ఆదోని 3, ఆదోని 4, 5-6 చేసుకోండి. మేము కావడం లేదు. అవి ఇచ్చిన మండలాన్ని ఎలా రద్దు చేస్తారయ్యా? మీరు మళ్ళీ పరిపాలన అందిస్తాము, అక్కడనే మేము విజన్ ఉన్న నాయకుడేమో మేమందరూ విజన్గా చేస్తున్నామని అంటున్నాడు. ఇక్కడ విజన్ ఉన్న నాయకులు మా మండలాన్ని రద్దు చేసినారయ్యా. మీరే ఆలోచించాలా. ప్రజలకు అందరికీ అర్థమైంది. సరే మేమంటూ దీనికి గట్టిగా నిలబడినాము. మేము మండలం ఇచ్చేంత వరకు పోరాటం ఆగదని మేము కొండల బద్దడుగు కొట్టినట్ట చెప్తున్నాము. ఎందుకంటే మాకు రాండి, మీరు ఎందుకు రావడానికి సిగ్గుపడుతున్నారంటే అడుగుతారయ్యా ప్రజలు. ప్రతి ఒక్క పిల్ల కానీ ఆడవాళ్ళు కానీ పెద్ద మనుషులు కానీ ఎవరన్నీ మీరు నాయకులు వస్తే కింద మిమ్మల్ని నిలదీస్తారు అరవణంకి. ఎందుకంటే అడుగుతారు. ఆ రోజుల్లో అందరికీ ఉన్న ప్రతి ఇంట్లో కూడా రోడ్డున పడినారు. ఆ రోజు ఎప్పుడంటే క్యాన్సల్ అయిన రోజు, ఆదోని 1, ఆదోని 2 చేసిన రోజు అక్కడ ఉన్న బస్టాండ్లో 10,000 జనం ఆడే పడినారయ్యా. ఎందుకు క్యాన్సల్ అయింది ఇది వాళ్ళకి చెప్పలేక మేము తల్లి దించుకొని తిరుగుతున్నాము. అది అర్థం చేసుకోవాలా. అర్థం చేసుకోకుండా మీరు అనవసరంగా మళ్ళీ ఏదో ఒకటి డైవర్ట్ చేసే పాలిటిక్స్ చేస్తున్నారు. అంటే మీ కూటమిలో డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. నీకు నచ్చింది నాకు నచ్చదు, నాకు నచ్చింది ఇంకోటి నచ్చదు అనేటట్లా మీరు చేస్తున్నారు. అది పద్ధతి కాదు. మాకేం మండలం కావాలా? మాకు మండలం మీరే ఇప్పుడు ఇంకా 3 ఏళ్ళు ప్రభుత్వం ఉంది, కాదనడం లేదు. మీ 3 ఏళ్ళు ప్రభుత్వంలో మీరు ఇవ్వండి, మీకే ఓటేస్తాం. నెక్స్ట్ ఎలక్షన్లో రాబోయే 29లో ఎమ్మెల్యే ఎలక్షన్ మీకే, మీ ప్రభుత్వానికి ఓటేస్తామని మేము చెప్పదలుచుకున్నాము. ఆ రకంగా చెప్తే కూడా మీకు ఇంకా మళ్ళీ ఏదేదో డైవర్ట్ చేస్తారంటే మేమేం చేయలేము. మేమంటూ పోరాడతాము. మాకి అవకాశం నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ కలవాలనుకున్నాము. కలవడానికి మాకు అసలు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. కలిస్తే కూడా ఈ రకంగా మన ఆదోన్లో కూటమిలో ప్రభుత్వం ఉంటే కూడా ఈ రకంగా మమ్మల్ని వేధిస్తున్నారు చెప్పదలుచుకున్నాము. చెప్తాము కూడా, అవకాశం దొరికితే అది కూడా చేస్తాము. ఎందుకంటే ఇక్కడ మనోభావ పెద్దవరం గ్రామ ప్రజల మనోభావ దెబ్బతిన్నాయి కాబట్టి ఈ రకంగా మేము అందరికీ తయారై నిలబడినాము. దయచేసి మీకు చేతులు జోడి నమస్కరిస్తున్నాము. దయచేసి మీకు చెప్పేది ఒకటే, మా పెద్దవరం మండలాన్ని కొనసాగించండి అంతే తప్ప మేము ఏ రకంగా కోరడం లేదు. మీరు ఇదేదో అంటున్నారు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ బహిష్కరిస్తే స్థానిక ఎలక్షన్స్ అయ్యా, దానికి దీనికి సంబంధం లేదు. రెడ్డి గారు అన్నట్లా సీనియర్ మోస్ట్ అంటారు. ఈ రకంగా ఆలోచన చేయకుండా ఇలా మాట్లాడితే అది పద్ధతి కాదు. మళ్ళీ సర్పంచ్ కానీ మండల ఎంపీడీస్ అంటే మండల ప్రెసిడెంట్ ఉంటాడు, ఆయన కావాలంటే హరియాణంలో ఎంపీడీసీ లేదు కదా, ఆ గ్రాంట్ కావాలంటే వేరే ఎంపీడీసీకి ఇవ్వచ్చు. కానీ ఈ సర్పంచ్ గ్రాంట్ డైరెక్ట్గా వస్తాయి, దానికి సెక్రటరీ గారు ఉంటారు. మళ్ళీ ఆ రకంగా అంది తెలిస్తే కూడా మళ్ళీ ఏదో ప్రజల్ని డిస్టర్బ్ చేయడానికి పోదండి దయచేసి. మళ్ళీ మేము అడిగేది ఒకటే, ఇంకా ఈరోజు కానీ ఇంకా ఎప్పుడైనా అడిగితే కూడా మేము మండలం ఇచ్చే వరకు పోరాడతాము. మీరు ఏమన్నా చేయండి, మాకు మండలం కావాలా, పెద్దవరం మండలం కావాలా. పెద్దవరం మండలానికి కూడా మేము కాలువ యువతలో ఉన్న 7 గ్రామాలు, వలగొంద మండలం 5 గ్రామాలు కలిపి 10 కిలోమీటర్ల లోపల ఉన్న గ్రామాలు ఎంచుకున్నాము తప్ప వేరే గ్రామాలు కూడా అవసరం లేదు మాకు. ఆ 12 గ్రామాలకే కలుపుకొని మీరు ఇవ్వండి అని మేము చేతులు జోడించి ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు.